కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గెజెట్ నోటిఫికేషన్ లో 33 ప్రశ్నలు ఇచ్చింది. ఈ 33 ప్రశ్నలలో 12వ ప్రశ్న మీరు ఎస్సీనా లేదా అదర్సా అని చెప్పి 12వ ప్రశ్న చేసింది. అదర్సా అన్నప్పుడు బీసీ కులగణ చేసే అని నిర్ణయం తీసుకున్నప్పుడు మరి మీరు ఓబీసీనా అని ఎందుకు పెట్టలేదు? ఎందుకు ఓబీసీల కాలం మిస్ చేశారు? ఓబీసీ కులగణ చేస్తామని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఓబీసీలను విస్మరించడం ఏంది? ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీలను మోసం చేయకుండా, నమ్మించి గొంతు కోయకుండా, మీకు ఓబీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నిజంగా ఓబీసీల మీద ప్రేమ ఉంటే, మీరు ఇచ్చిన మాట ఈ ప్రశ్నావళిలో ఓబీసీ కాలం చేర్చండి. 50% రిజర్వేషన్ దాటకుండా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, లేకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు.